వస్తుంది. వాడి వేడిగా బూతు పురాణం వినాల్సి వస్తుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరికి మించి ఒకరు బూతులే మాట్లాడుతున్నారు. ఇద్దరు కూడా సమాజానికి ఏమైనా మెసేజ్ ఇస్తున్నారా అంటే బూతు ఎట్లా మాట్లాడాలి, బూతుల సరళ ఎట్లా మాట్లాడాలి అనేదాన్ని మాత్రం పర్ఫెక్ట్గా చెప్తున్నారు. మరీ ముఖ్యంగా రేవంత్ అన్న నోటి నుండి వచ్చిన బూతు పురాణం, నీ యవ పేడుమూతి బోడిలింగం, నీ యవ పేడుమూతి బోడిలింగం, ఏందన్నా ఇది? ఇదేం మాటలు ఇది? ఆ నుంచి చీరి చింత కడతాం, లాగుల తొండలు జొరగొడతాం, మలానా సాగర్లో నడుముకు రాయి కట్టుకొని దూకి సాగు. అట్లా కాకుంటే రంగనాయక సాగర్లో ఊరేసుకొని సాగు, నీళ్ళలో కూడా ఊరేసుకొని సత్తాడే. అరే ఏం రేవంత్ అన్న, ఏం మాట్లాడినా నువ్వు ఏం మాట్లాడినా శాపనార్థాలు పెట్టినా ఏది మాట్లాడినా సావు 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 సావు. నీ శాపనార్థాలలో సావే పెడుతున్నావు, నువ్వు మాట్లాడితే సావే కొడుతున్నావు. ఇది నీకు ఎంత మటుకు కరెక్టో నాకు తెలియదు. నేను రైతు బిడ్డను అంటావు, రైతు బిడ్డవు అయినప్పుడు యూరియాను యాపులలో ఎందుకు ఇస్తున్నావు అన్న? సరిపోయేంత యూరియా ఇస్తే పొలాలలో చల్లుకుంటారు, సరిపోతుంది కదా. నువ్వు యాపులలో ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టి అవసరమా? రైతుని ఇబ్బంది పెట్టద్దు అన్న, ఫస్ట్ ముచ్చట రైతుని ఇబ్బంది పెట్టద్దు. అర్థమైందా? మనం తినే తిండిని అందించేదే రైతు. అసొంటి రైతును యాపులలో ఇస్తానంటే వాళ్ళు ఏడిపోతారు, ఎడబట్టుకొచ్చుకుంటారు, తీస్తారు, చేస్తారు. ఈ నువ్వు యూరియా ఎందుకు యాపులలో ఇస్తావు అని అడిగినందుకు ఏకంగా డైరెక్ట్ సావే కొడుతున్నావు నువ్వు. కేసీఆర్ సావే కొడుతున్నావు. ఇది మన తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు. ఈ బూతు పురాణం చూసి తరించండి తెలంగాణ ప్రజలారా. థ్యాంక్ యూ.